హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 12వ క్లాసులోకి వచ్చాము. అంటే పార్ట్ 3 మనకి హై నెక్ ప్లస్ బోట్ నెక్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకు ముందు నార్మల్ పెట్టుకోవచ్చు, ప్లస్ 1 డాట్ పెట్టుకోవచ్చు, ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు దీంట్లో ఏంటంటే క్లారిటీగా కటింగ్ అనేది దేనికైనా సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటి అంటే మీకు 1 డాట్ బ్లౌజ్ కాబట్టి నిన్న మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. అయితే 1 డాట్ బ్లౌజ్కి మీకు ఏమేమి కావాలి కొలతలు అనేది నేను నిన్న మీకు ఈజీగా చెప్పేశాను. అలాగే చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకా కొంచెం మంది మీరు డైలీ ఒకళ్ళకి మన ఛానల్ పరిచయం చేస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళకు కూడా మన ఛానల్ ఉంది ఒకటి అనేది కొత్త వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు, చక్కగా చూసుకుని నేర్చుకుంటారు. ఓకేనా? నిన్నటి క్లాస్ ఏంటి అంటే నిజంగా నేను చెప్తున్నానండి, కొద్దిగా నాకు క్లాస్ మీరు డల్లుగా చూసేసరికి నాకు కొద్దిసేపు తీయబుద్ధి కాలేదు. కానీ మళ్ళీ పాపం చాలామంది సిస్టర్స్ మొన్న నేను చెప్పిన మాటలకి కొద్దిగా అనబట్టి వాళ్ళ కామెంట్స్ చదివి పెట్టాను. కానీ నాలో ఆ జోష్ అనేది లేదనమాట. తీసాను, క్లాస్ తీయడం అయితే తీసాను, ఓ 10 నిమిషాలు అలా తీసుంటాను. టైం కూడా చూడలేదు నేను, ఎందుకంటే నాకు మీతో మాట్లాడుతుంటే టైం అనేది అర్థం కాదండి. కానీ నిన్న మాత్రం నేను ఎందుకు అంత తక్కువగా టైం తీసుకున్నాను అంటే నాకు ఆ విషయాలు అంటే ఇప్పుడు ఇంత మంచి క్లాసు, నేను ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కునే క్లాసు నేను ఇలా అందచేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు చూడట్లేదు అని ఒక మైండ్ ఇదిలో నేను ఆగిపోయానండి. కానీ చాలామంది సిస్టర్స్ కామెంట్లు చేశారు, అయినా కూడా కొద్దిగా నేను మాటలు చెప్పలేకపోయాను, అందుకని కొంచెం తక్కువగా చెప్పాను. నిన్నటిది నేను మళ్ళీ భర్తీ చేసి ఈరోజు కంప్లీట్ చేస్తాను. ప్రతి క్లాస్కి కూడా నేను గట్టిగా మంచిగా మాట్లాడాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుందండి. మనతో ఎంత స్పీడ్గా అయితే బంతి మనం గోడకు కొడతామో అంత స్పీడ్గా మళ్ళీ తిరిగి వస్తుంది. అలాగే మీరు పెట్టే కామెంటు, మీరు పెట్టే షేరు, మీరు పెట్టే లైక్, ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా పెడతారో మీకు నా మాటలు అంత ఫాస్ట్గా మీకు తగులుతాయి, అంత స్పీడ్గా వచ్చేస్తుంది. నా క్లాస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? నా క్లాసుల బటన్ మీ చేతుల్లోనే ఉంటుంది, అది ఒత్తాలా లేదా అనేది మీ ఇష్టం. ఓకేనా? అయితే ఇక ఈరోజు మనం 12వ క్లాసులోకి చక్కగా వచ్చేసాము. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాము. బ్యాక్ పార్ట్ కట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా? అయితే ఇక మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుదాం. అంటే ఇంత ముందు మనం చేసిన క్లాసులో 3 ప్రశ్నలు. ఓకేనా? అయితే నేను తీసిన బ్యాక్ పార్ట్ ఈ యొక్క షోల్డరు మనం ఈ నడుము సైజుని బట్టి ఎంత పెట్టాలి, షోల్డర్ అంటే బోట్ నెక్కి ఎంత పెట్టాలి, నార్మల్ దానికి ఎంత పెట్టాలి, ఫస్ట్ ప్రశ్న. తర్వాతకు వచ్చేసి మనం హై నెక్కైనా లో నెక్కైనా మనం ఈ యొక్క డీప్ ఎంత పెట్టుకోవాలి, ఇదొకటి. తర్వాతకి వీటన్నిటిని బట్టి ఈ యొక్క చంక భాగం ఎంత పెట్టాలి, ఈ 3 మీరు గుర్తుంచుకోండి బాగా. ఓకేనా? నేను సింపుల్గానే అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసేవాళ్ళు మాత్రం హ్యాపీగా చూస్తున్నారండి, వాళ్ళ కోసమైనా నేను తీస్తాను. ప్రతి క్లాస్ కూడా మంచిగా చెప్తాను. ఈ 3 ప్రశ్నలు అయితే మీరు సమాధానం చెప్పి ఈరోజు క్లాసులోకి మనం వెళ్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఒరిజినల్ ఈ రోజుతో మీకు అయిపోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకొని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే చక్కగా మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలి అనే దాని గురించి మనం చేసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇది ఇలా. ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రిన్స్ కట్ పెట్టొచ్చు అన్నాయంటే పెట్టొచ్చు, సేమ్ అవే కొలతలు కానీ మనిషిని బట్టి పెట్టాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా పెట్టి కొంచెం లూజ్గా పెట్టుకొని సేమ్ ప్రిన్స్ కట్ లాగానే, కానీ మధ్యలో కటింగ్ అనేది ఉండదు, అదొకటి గుర్తుంచుకోవాలి. ఓకేనా? కానీ దీని షోల్డర్ వేరు, దీని చంక భాగం వేరు, దాని షోల్డర్ వేరు, దాని చంక భాగం వేరు. అంటే ఇన్ని రోజులు మనం చెప్పుకున్న 10 క్లాసులు వేరు. ఇప్పుడు నుంచి మనం ఏంటి అంటే బోట్ నెక్, హై నెక్కులు ఇలా మనం కొంచెం మోడల్స్లలోకి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క కొలతలు కొంచెం మారుతూ ఉంటాయి. అందరూ కూడా మంచిగా చూసి మంచిగా ఒక నోట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇది స్ట్రైట్గా వేసాం, చూసారు కదా, నేనైతే స్ట్రైట్గా వేసాను. ఇది బ్యాక్ పార్ట్. ఒకవేళ దీన్ని ఫ్రంట్ పార్ట్ చేసి కూడా మనం దీన్ని బ్యాక్ పార్ట్ చేసుకోవచ్చు. దీనికి 3 డాట్ వేసి లో చంక తీస్తే ఇది ఫ్రంట్ పార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం ఇలా చేసి ఇక్కడ 3 డాట్ వేసుకోవచ్చు, 1 డాట్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అలా కాకుండా మనం ఫ్రంట్ పార్ట్ కావాలి అనుకుంటే
ఫ్రంట్ పార్ట్ కూడా చేయొచ్చు, మన ఇష్టం. ఓకేనా? దానికి మనం అది ఫ్రంట్కి కావాలి అంటే దానికి బ్యాక్ ఫ్రంట్ తీయాలి, ఇది ఫ్రంట్ కావాలంటే దీనికి బ్యాక్ ఫ్రంట్. కొలతలు మాత్రం సేమ్, ఏం మార్పు లేదు. అయితే నేను బ్యాక్ ఓపెనే పెడతాను, మీకు ఇది ఫ్రంట్ లాగానే చూపిస్తాను. నేను ఇప్పటికిప్పుడు ఈ క్లాస్ని మార్చాను, ఎందుకంటే మీకు అన్ని విధాలుగా అలవాటు కావాలి కాబట్టి నేను చేపిస్తున్నాను. ఇది ఫ్రంట్ చేద్దాం కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసేది బ్యాక్ అనమాట. ఓకేనా? ఇంక ఇలా స్ట్రైట్గా ఇలా చేద్దాం. రెండు విధాలుగా మీకు ఉపయోగపడుతుందని చెప్పాను, కానీ నేను చూపించాలి కదా మీకు ఇప్పుడు, అందువల్ల చూపిస్తున్నాను. నిన్న నేను చెప్పింది ఇదేంటి మీకు బ్యాక్ పార్ట్ గురించి అని చెప్పాను, కానీ దీన్నే ఫ్రంట్ చేసుకుందాం. ఓకేనా? యూ షేప్ చేస్తున్నాను చూడండి చక్కగా. ఇలా కొంచెం ఫ్రంట్ కిందికే ఉండాలి కాబట్టి మంచిగా చేస్తున్నాను. ఇలా చేసేసి ఈ యొక్క అంచుని తీసేయాలి, ఇది పట్టేస్తూ ఉంటుంది అనమాట మనకి కుట్టేటప్పుడు. ఓకేనా? ఇలా తీసేసి ఇక వెనక మన ఇష్టం, డీప్ కావాలో హై నెక్ కావాలో. ఇప్పుడు వెనక మనం కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగే తొడుగుతున్నారు. కలెక్టర్ బ్లౌజ్ అనేది ఇంతకుముందు ఈ బ్లౌజ్ని కాలర్ లేకుండా కుట్టే బ్లౌజ్ని కలెక్టర్ బ్లౌజు, ఈ నెక్ బ్లౌజు, హై నెక్ బ్లౌజు చాలా విధాలుగా పిలుస్తారండి. ఇలా ఇప్పుడు దీన్ని మనం ఏం చేసాము అంటే ఇది బ్యాక్ పార్ట్ అయినప్పుడు కొంచెం నెక్ పైకి పెట్టాము, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసాము కాబట్టి కిందికి పెట్టాము. దీన్ని మనం ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ని బట్టి తీసాం కదా, ఇప్పుడు దీనికి మనం లో చంక తీయాలి, అంటే అప్పుడు ఫ్రంట్ అవుతుంది ఇది. ఓకేనా? చూడండి ఇలా దీనికి క్రాస్ కటింగ్ అనేది ఉండదండి ముందు భాగం, ఓన్లీ ఫ్రెండ్స్ కట్ చేసుకోవచ్చు, 1 డాట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. అలా ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక మార్పులు చేర్పులు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? అలా మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని ఎమ్మటి ఒకటి ఇలా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఏం చేసాము అంటే నిన్న బ్యాక్ పార్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఫ్రంట్ చేసాము. కిందికి కొంచెం యూ షేప్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ ఈ యొక్క చంక భాగాన్ని చక్కగా లోనకి బ్యాక్ ఫ్రంట్ అనేది తీసాము. తర్వాతకి ఇక్కడ చిన్న షేప్ అనేది ఇలా తీయాలి, ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ లోపు అనమాట. అలా తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. దీనికి ఏంటంటే షేప్ బెల్ట్ అలాంటివి ఏమి ఉండవు, సేమ్ ప్రిన్స్ కట్ లాగానే ఉంటుంది, కానీ దీని స్టిచ్చింగ్ వేరు, కటింగ్ సేమ్ ఉంటాయి కానీ స్టిచ్చింగ్ వేరు అనమాట. అంటే కటింగ్ అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే ఇలా ఉంటుంది, దాన్ని చేస్తే ప్రిన్స్ కట్, దీనికి డైరెక్ట్ డాట్స్ వేస్తే 1 డాట్ బ్లౌజ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ కూడా మనం చేసేసాం. ఓకేనా? చూడండి ఎంత చక్కగా మనకి ఈజీగా అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటి అంటే హ్యాండ్స్. ఇక ఈ హ్యాండ్స్ ఏంటి అంటే చాలామంది సిస్టర్స్ ఏమని అడుగుతున్నారంటే ఫుల్ హ్యాండ్స్కి, హాఫ్ హ్యాండ్స్కి, 3/4 హ్యాండ్స్కి ఇప్పుడు మనం 4 రకాలుగా మనం హ్యాండ్స్ అనేవి పెడతాం. అన్నిటికీ ఇవే కొలతలు. అంటే హ్యాండ్ ఆర్మ్ హోల్ అనేది మనం ఈ కొలత పెట్టుకుంటే మీరు చెయ్యి పొడవు అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే డిజైన్కి వేరే, అంటే ఇప్పుడు మనం పప్పు హ్యాండ్స్ పెడతాము, బుట్ట చేతులు పెడతాము, వాటి కొలత వేరు ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం బటర్ఫ్లై హ్యాండ్స్, ఇలా చాలా హ్యాండ్స్ ఆ డిజైన్స్కి కొలతలు వేరే ఉంటాయి. కానీ మీరు ఎల్బో హ్యాండ్ కానీ, హాఫ్ హ్యాండ్ కానీ, 3/4 ఫుల్ కానీ, ఇవి 4 కటింగ్స్కి మాత్రం ఈ కొలతే ఉంటుంది. వాళ్ళ బాడీ మెజర్మెంట్ బట్టి ఒకటే కొలత. అంటే ఆర్మ్ హోల్ మనం ఎలా అయితే పెడతామో అలా పెట్టేసి హ్యాండ్ పెంచుకుంటూ పోవడమే మనం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇలా మడత పెట్టాము, ఇది డబల్గా ఉన్నదాన్ని మళ్ళీ డబల్ చేశాను, అంటే మనకి 2 హ్యాండ్స్ రావాలి కదా. ఇలా చేసేసి ఈ హెచ్ తగ్గింపులు అనేవి తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది మనం రెండోసారి కుట్టిన బ్లౌజ్, మీకు గుర్తుపట్టారు కదా, ఫస్ట్ సారి కుట్టిన బ్లౌజ్ని బట్టి ఇది చేశాను, దీన్ని బట్టి ఇది. మీకు ఎందుకంటే నడుము సైజు ఒక్కదానితో మనం అన్ని బ్లౌజులు కుట్టొచ్చు అనేది మీకు క్లారిటీ రావడం కోసం అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని తీసి చక్కగా ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి చక్కగా ఇలా చూద్దాం. ఇలా చూసేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఎల్బో హ్యాండ్ పెట్టాలి. ఎల్బో హ్యాండ్ అంటే మనం ఎంత కొలత పెట్టాలి, మినిమం వచ్చేసి ఒక 10 పెడదాం అనుకుందాం. మనకు ఓకేనా? ఇప్పుడు 10 పెట్టేస్తున్నాను చూడండి. దీంతో అంటే 11 పెట్టాను ఖర్చులతో. తర్వాతకు వచ్చేసి చంక డౌన్ 3, తర్వాతకు వచ్చేసి ఇక్కడ చేతి పని కోసం 1 ఇంచ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చెయ్యి లూజ్ వచ్చేసి 5 పెట్టాను. ఇప్పుడు మనం ఏంటి అంటే 7.5 అంటే మనం 30 సైజు కుడుతున్నాం కాబట్టి 4వ భాగాన్ని మనం ఆర్మ్ హోల్ కాడ గుర్తుపెట్టుకోవాలి. అంటే దగ్గర మనం ఇలా పెట్టేసి 7.5, లేదంటే ఇలా కూడా పెట్టవచ్చు. ఇలా పెట్టేసి 7.5కి ఒక గుర్తు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని గుర్తులు పెట్టాను నేను? 5 గుర్తులు పెట్టాను. ఏంటి? ఒకటి పొడవుది, ఒకటి చేతి పనిది, ఒకటి చంక డౌన్ది, ఒకటి చంకలో డౌన్ది, ఇంకోటి ఏంటి అంటే చేతి పని దగ్గర చంక దగ్గరది అనమాట పొడవు. ఈ గుర్తు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 గీతలు మనం ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను మీకు. ఈ హ్యాండ్ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అనమాట మీకు. ఇలా మనం పర్ఫెక్ట్గా గీసుకోవాలి. దీనికి పైపింగే వేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇదేంటంటే
ఖర్చు అనమాట. మనం పైన పెట్టాల్సిన ఖర్చు కింద, అంటే పైనకి 1/2 ఇంచు కిందికి 1/2 ఇంచు, మీ ఇష్టం ఇక అది. పైపింగ్ కానీ లేస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఈ యొక్క చంక కాడ నుంచి చేయి లూజ్కి ఇలా పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టాలి. ఇది కూడా లావుని పట్టి బాగా గుర్తుంచుకోండి. అంటే కొంతమంది మనుషులు ఏంటంటే వెడల్పు ఉంటారు, కొంతమంది లావు ఉంటారు. మందాన్ని పట్టి ఈ భుజం మీద మనం కొలత అనేది చూసుకోవాలన్నమాట. కొంతమంది భుజం అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, అంటే సన్నగా ఉంటుంది, కొంతమందిది లావు ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరికి ఇదే కొలత పెడితే ఏమవుతుందంటే మీకు చేతులు పీక్క రావడము, ముడతలు రావడము, లేదంటే ఇక్కడ చేయి పీక్కపోవడము ఇలాంటివి జరుగుతాయి. అలా చేయకుండా కొంచెం వాళ్ళ మనిషిని పట్టి మనం ఈ హ్యాండ్ మీద ఈ కొలతని మనం గుర్తించి మనం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు 1.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఇంచు, ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 2 ఇంచులు. ఎందుకంటే మనం భుజం మీద కరెక్ట్ హ్యాండ్ ఎక్కించాలి. మనం చంక డౌన్ తీసేసరికి వెనక చంకకి ముందు చంకకి మనకి భుజం వెడల్పు అనేది కొలవాలి. కొలిసినప్పుడే పెట్టినప్పుడే మనకి హ్యాండ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. అలా చేయలేదనుకోండి ఇక మనం ఏదో ఒకటి తప్పు చేసినట్టే దీంట్లో, అదొకటి మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క చంక డౌన్ని మనం చక్కగా ఇలా తీసుకోవాలి. చూడండి, ఒక చిన్న ఎస్ గుర్తు అనమాట. దీన్ని బట్టి మనకి చంక ముడతలు వస్తాయా రావా అనేది మనకు ఉంటుంది. అది తీయడం రావాలి మనకి, ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను చూడండి ఇలా. రేపు మళ్ళీ ఈ కటింగ్లో నేను ఏమేమైతే చెప్పానో ఒక 3 నేను మిమ్మల్ని అడుగుతాను, వాటికి మీరు చక్కగా జవాబు చెప్పాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా ఈ ఖర్చు అనమాట, ఇది 2 ఇంచెస్. ఇక్కడ మనకి చంకపేలిక పడితే వేసుకోవాలి కంపల్సరీ. బ్లౌజ్కి ఎందుకంటే చంకపేలిక అనేది చాలా ముఖ్యమండి. మనం కాస్ట్లీ బ్లౌజ్ కుడుతున్నామా మామూలు బ్లౌజ్ కుడుతున్నామా అన్నది కాదు, చంకపేలిక వేయడం అంటే వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి. ఆ బ్లౌజ్ మనం కుడితే ఖర్చు ఉందనుకోండి, మనం నడుము దగ్గర పైన హ్యాండ్ కొస దగ్గర ఖర్చు ఉండి చంకలో లేదనుకోండి, ఆ బ్లౌజ్ వాళ్ళకి వేస్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే పెడుతున్నామో నడుము దగ్గర ఎలా అయితే పెడుతున్నామో సమానమైన ఖర్చు ఇప్పుడు నేను ఇక్కడ వేసుకోవడం వల్ల మీకు ఈ ఖర్చు అనేది సమానంగా ఉంది. వీళ్ళకి బ్లౌజ్ బోరు కొట్టి పక్కకు వేయడమే కానీ ఇక ఈ ఖర్చు లేకుండా అయితే మనకు ఉండదు. మనకు ఏంటంటే మనం కరెక్ట్ పని వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది ఉండొద్దు. ఆ బ్లౌజ్ తీసుకున్న తర్వాతకి వాళ్ళు ఆ ఖర్చు లేదని పక్కకైతే వేయొద్దు, అది మన తప్పే అవుతుంది. ఖర్చు మంచిగా పెట్టుకోవాలి, ఓకేనా. ప్రతి దానికాడ కూడా ఖర్చు మనం యాడ్ చేసుకుని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ అయిపోయింది, తర్వాతకు వచ్చేసి మనం ఒరిజినల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తున్నాను చూడండి, చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఒరిజినల్ పెద్ద ఇదేం లేదండి, ఫ్లవర్ చూసుకోవాలి మనం, ఇది కిందికి ఉందా క్రాస్ ఉందా పైకి ఉందా. ఇక ఈ ఒరిజినల్లో మనం అడ్డపన్నా నిలువు పన్నా చూసుకోకూడదు, డిజైన్ని బట్టి మనం కట్ చేయాలి, ఓకేనా. ఇది ఒక్కటి చూసుకోవాలి. ఒకవేళ డిజైన్ మనకి నార్మల్గానే ఉంది, ఎటు కట్ చేసినా పర్వాలేదు అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే నిలువు పన్నా అడ్డపన్నా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ మనం ఎలా అయితే కట్ చేసామో నిలువులో, ఇది కూడా అలాగే సేమ్. ఈ ఓపెన్ పార్ట్స్ అంచు అనేది ఒక వైపుకి వేసుకొని జాయింట్ పార్ట్ మన వైపుకి వేసుకొని అలాగే కట్ చేసుకోవాలి. డిజైన్ని బట్టి మనం పై క్లాత్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసాను, తర్వాతకు వచ్చేసి హ్యాండ్. దీనికి ఏంటంటే డిజైన్ మనకి పైకి కిందికి ఉంది కాబట్టి మనం ఎలాగైనా కట్ చేయొచ్చు, దీనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కూడా మీకు ఆ డిజైన్ బ్లౌజ్ లేదని వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా నేను చెప్తాను, ఓకేనా. ఈ హ్యాండ్ని తీసేసుకుందాం ఇలా. ఇక మనకేంటి అంటే బ్యాక్ పార్ట్ ఒకటి ఉంది, ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. లేదంటే హ్యాండ్కి కొంచెం జాయింట్ వెళ్తుంది అంటేనే ఇలా ధైర్యంగా తీయండి. ఒకవేళ మనకి వెళ్ళదు అనుకుంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ కొంచెం జాయింట్ పడ్డా కనిపించదు, కానీ బ్యాక్ పార్ట్కి మాత్రం అస్సలు వేయద్దు జాయింట్, ఓకేనా. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. క్లాత్ మ్యాక్సిమం మనం సరిపోయేటట్టే తెప్పించాలి, లేదంటే మాత్రం జాయింట్ పడుతుందని వాళ్ళకి చెప్పిన తర్వాతనే మనం జాయింట్ వేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఇది పెట్టేసాము. ఇక రేపటి క్లాస్ అయితే మీకు స్టిచ్చింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రతి క్లాస్లో కూడా 2 డేసే మనం కటింగ్ నేర్చుకుంటున్నాం, 3 డేస్ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాం. 5 డేస్లో మనకి ఈ 1 డాట్ బ్లౌజ్ అనేది అయిపోతుంది, ఓకేనా. ఇక మీకు ఏంటి అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ నీట్గా కుడుతున్నారు, కానీ కటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం మీరు అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర బ్లౌజ్ కటింగ్ ఉందండి, ప్రతి వీడియోకి చెప్తున్నాను నేను డిస్క్రిప్షన్లో మీకు ఆ కటింగ్కి సంబంధించింది నేను వీడియో పెడతాను. ఆ వీడియో ఒకసారి చూసి దానిపైన స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేస్తే ఏమేమి సైజులు ఏమేమి మోడల్స్ ఉంటాయో మా వర్కర్స్ మీకు చెప్తారు, ఓకేనా. అలాగే మన యాప్ పర్సనల్గా క్లాసులు నేర్చుకోవాలనుకుంటారు చాలామంది, దాంట్లో ఒక 20 రకాల బ్లౌజులు నేను పెట్టానండి. పాషా టైలర్ యాప్ అని ఉంటుంది,
దాన్ని మనం ఏం చేయాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్స్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. మీకు ఒక 20-30 వేలు పెడితే వచ్చే కోర్సు మీకు తక్కువ అమౌంట్తో మీకు నేను దాంట్లో పెట్టేశానండి. బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా మంచిగా మీకు ఈజీ మెథడ్లో ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని మీకు టైం కలిసినప్పుడు అది చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ అనమాట. అది డౌన్లోడ్ చేసుకొని అది కూడా చూడొచ్చు. దాన్ని కూడా నేను లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను. మీకు చక్కగా మీరు చూసుకోవచ్చు. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని వాడండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఈరోజు డౌట్స్ మళ్ళీ నేను రేపు అడుగుతానండి, దానికి మీరు కామెంట్ చేయాలి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీలాగా పనిరాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏంటి అంటే ఒక చిన్న హెల్ప్ మన ఛానల్ గురించి కూడా చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే చిన్న చిన్న డౌట్స్ మొహమాటానికి అడగరు అనమాట. ఎవరిని కూడా వెళ్ళి నేను అడిగితే ఏమన్నా అనుకుంటారేమని కూడా అడగరు కొంతమంది. అలాంటి డౌట్స్ కూడా మన ఛానల్లో ఒక 2000 పైగానే ఉన్నాయండి వీడియోస్. బ్లౌజ్కి సంబంధించిన ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. చక్కగా చూసుకోవచ్చు. ఓకేనా? ఇక రేపటి క్లాస్ కోసం వెయిట్ చేయండి. రేపు వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది 1 డాట్ బ్లౌజ్ది.